గురుగారిని మరో కాలం లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. తప్పకుండా. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ప్రకాశం జిల్లా అండి, రంగారెడ్డిపల్లి అండి. ప్రకాశం డిస్టిక్ నుంచి. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు శాంతి అండి. శాంత గారు. శాంతి. శాంతి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాదండి భార్య భర్తలది సంసారం, ఏది చేసినా మంచిగా లేదు. అవునా, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారమ్మా? అది తెలియదు మేడం, నేను చదువుకోలే. సరేనమ్మా, అయితే మీరు గురువుగారితో మాట్లాడండి, మీకు మీ సమస్యకి పరిష్కారం తెలియజేస్తారు గురువుగారు. సరే మేడం. సాయిరామమ్మా. నమస్తే గురుగారు. ఈశ్వరానుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? ఏం లేదు గురుగారు, ఎంత చేసినా ఎక్కి రావట్లేదు. కష్టపడుతున్నాం కానీ ఫలితం లేదు. అమ్మా, మాకు భార్య భర్తలు ఆయన చెప్పిన మాట ఇంటి దారిలో పోమంటే దారిలో పోడు. ఎంత చేసినా సంసారం కలిసి రావట్లేదు, అప్పులు అవుతున్నాయి. అయితే మీరు ఒక పని చేయండి అమ్మా. ప్రతిరోజు మీరు ఒక పని చేయాలి. ప్రతిరోజు ఎవరైతే మీ ఇంట్లో ముందుగా నిద్రలేస్తారో వాళ్ళు, మీరు పూజ అంటే మనకు పూజా సామాగ్రి అమ్మే చోట ఆవ నూనె అని చెప్పి దొరుకుతుంది. ఆవ నూనెని తెచ్చిపెట్టుకోండి ముందు రోజు. దీనికి ప్రత్యేకమైన నియమం కానీ లేదా స్నానం ఆచరించే చేయాలనే నియమాలు ఏవీ లేవమ్మా. ఎవరు ముందుగా లేస్తారో వాళ్ళు ఈ యొక్క ఆవ నూనెను ఒక చిన్న ప్లేట్లో కానీ ఒక మూతలో కానీ తీసుకొని మీ యొక్క ప్రధాన గుమ్మం అంటే ఇంటి డోర్ ఉంటుంది కదమ్మా, ఆ డోర్ లోపల నిలబడి బయటి పక్కకు వేప పుల్లతోటి ఒక 3 చుక్కలు బయటకు వదిలేయండి. అలా చేస్తూ ఆవ నూనెమ్మా, ఆవ నూనె ఈ రోజు నుంచి మా ఇంట్లో ఎటువంటి చెడు ఉన్నా తొలగిపోతుంది అని ఒకసారి, ఈ రోజు నుంచి మాకు ఆర్థికపరమైన ఏ సమస్యలున్నా తొలగిపోతాయని రెండోసారి, ఈ రోజు నుంచి మా కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తాము అని ఇంకోసారి, అలా ఒక 3 సార్లు బయట వదిలినట్లయితే మీకు దినదినాభివృద్ధి చెందుతూ కుటుంబంలో సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోయి ఆర్థిక పరంగా కానీ కుటుంబంలో అందరూ చక్కగా ఉంటారు, అన్యోన్య దాంపత్యంలో మీరు ఉంటారు, అన్ని విధాలా బాగుండటానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. సరేనమ్మా, విన్నారు కదా, మీరు అడిగిన సమస్యకి అయితే గురుగారు చక్కటి పరిష్కారం తెలియజేశారు.